బోఫోర్స్ కేసు క్లోజ్ అయింది. 4 దశాబ్దాల నాటి కేసులకు సంబంధించి చిట్ట చివరి పిటిషన్కు కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా ఈ విషయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సహా ఎవరూ తప్పు చేయలేదని చెబుతున్నారు. పైగా ఈ కేసు విచారణకు 250 కోట్లకు పైగా ఖర్చు కావడం మరో కీలకాంశం. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని సిబిఐపై ఎదురు ఆరోపణలు వస్తున్నాయి. इसमें जरूर कुछ बोफोर्स है అంటే ఇందులో ఏదో బోఫోర్స్ స్కామ్ ఉందని అంటూ ప్రతి చిన్న అవినీతికి కూడా జనం జోకులు వేసుకునేవారు. 1986 నుంచి ఇప్పటి వరకు దేశ ప్రజల మదిలో వారి నోళ్లలో ఈ స్కామ్ మారు మోగుతూనే ఉంది. 100 కోట్లు తినేశారన్న దగ్గర ఆరోపణలు మొదలై అందరూ నిర్దోషులే అన్న తీర్పు దాకా బోఫోర్స్ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. రాజీవ్ గాంధీ తిరిగి ప్రధానమంత్రి కాలేకపోవటానికి బోఫోర్స్ కేసు కూడా ఓ కారణమని చెప్పుకోవాలి. తర్వాత ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థ చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. తాజాగా 4 దశాబ్దాల నాటి బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ ఉదంతానికి సంబంధించి 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అడ్వకేట్ కె అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ కేసులో పిటిషనర్ అదనపు సమయం కోరగా హిందూజా సోదరులు నిర్దోషులని ఢిల్లీ హైకోర్టు 2005లో తీర్పు ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దీనిపై దాఖలైన సిబిఐ అప్పీలును కూడా కొట్టేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కేసును ఇంకా కొనసాగించడంలో అర్థం లేదంటూ సుప్రీంకోర్టు తేల్చేసింది. దీనిపై కాంగ్రెస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేసు వీగిపోయిందని, తప్పుడు ప్రచారానికి తెరపడిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ బోఫోర్స్ కేసే రాజీవ్ గాంధీ మీద, ఆనాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మీద, ప్రభుత్వం మీద ఒక సిస్టమేటిక్గా కాంగ్రెస్ పార్టీని, రాజీవ్ గాంధీ ఇమేజ్ని తగ్గించాలని ప్రయత్నం జరిగి ఆనాడు ప్రభుత్వం రాకుండా పోయింది. వచ్చిన తర్వాత కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చేశారు. కానీ చివరగా న్యాయం, ధర్మమే జయిస్తుంది, సత్యమేవ జయిత అన్నట్టుగా ఇవాళ వాస్తవం ఏంటో తెలిసి సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో ఏమీ లేదు. దీన్ని ఎప్పుడో 2005లోనే అందరూ హైకోర్టు ఇచ్చింది, సిబిఐ ఇచ్చింది. అందరూ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరో ఒక అడ్వకేట్ అగర్వాల్ గారు ఈ కేసును ఏదో కొత్తగా తీసుకొని రావాలంటే దాన్ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. కాంగ్రెస్ పార్టీపై ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. 400 హూవిట్టర్లను భారత్ కు సరఫరా కోసం స్వీడన్ కు చెందిన ఏబీ బోఫోర్స్ కంపెనీ కేంద్ర ప్రభుత్వంతో 1986 మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది. అది 1437 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. అందులో ప్రాథమికంగా 60 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లుగా తొలుత ఆరోపణలు వచ్చి అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది. 1985లో అధికారానికి వచ్చిన రాజీవ్ గాంధీ బోఫోర్స్ డీల్ ముడుపుల ఆరోపణల కారణంగా 1989లో ఘోరంగా ఓడిపోయారు. 1980ల ద్వితీయార్థంలో దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఈ కేసుకు ప్రచారం లభించింది. కేసు విచారణ సాగే కొద్దీ అందులో డొల్లతనం బయటపడింది. నిందితుల మీద నేరారోపణలు నిరూపించడంలో సిబిఐ ఘోరంగా విఫలమై సుప్రీంకోర్టు చేత చివాట్లు తింది. విశ్వసనీయమైన ఆధారాలు సమర్పించడంలో సిబిఐ విఫలమైందని అంటూ 2005లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. నిందితుల్లో ఎవ్వరికీ స్కామ్తో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లుగా సిబిఐ నిరూపించలేకపోయింది. అందుకున్న ముడుపులు నేరుగా ఒప్పందంతో ముడిపడి ఉన్నాయా, నిందితుల్లో ఎవరికైనా చేరాయా అన్న సాక్ష్యాలను సేకరించడంలో సిబిఐ ఫెయిల్ అయింది. సిబిఐకి స్వీడన్ నుంచి వచ్చిన పత్రాలు సరైనవి కాదని కోర్టు తేల్చడంతో ఆ సంస్థ తెల్లమొహం వేయాల్సి వచ్చింది. పైగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సేనలను మట్టి కరిపించడంలో బోఫోర్స్ గన్ ప్రధాన భూమిక వహించింది. దాని సమర్థతను ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. బోఫోర్స్ కేసు తీరును ఒకసారి పరిశీలిస్తే 1986 మే 24న భారత ప్రభుత్వం స్వీడన్ కు చెందిన బోఫోర్స్ కంపెనీతో 1437 కోట్ల రూపాయలకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సైనిక దళాలు యుద్ధంలో వినియోగించే 155mm హూవిట్టర్ గన్స్ ను సరఫరా చేసేందుకు బోఫోర్స్ అంగీకరించింది. బోఫోర్స్ డీల్లో భారత నేతలకు, అధికారులకు భారీగా ముడుపులు అందాయని 1987 ఏప్రిల్లో స్వీడన్ రేడియో ఓ వార్తను ప్రసారం చేసింది. 1987-88 మధ్య దేశంలో బోఫోర్స్ స్కామ్ తీవ్ర చర్చనీయాంశమైంది.
ఢిల్లీ పార్లమెంటు నుంచి గల్లీ దాకా అదే చర్చనీయాంశమైంది. బోఫోర్స్ పై విచారణ చేపట్టిన సీబీఐ 1990లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 1999 నుంచి 2000 మధ్య పలు ఛార్జ్ షీట్లను దాఖలు చేసిన సీబీఐ హిందూజా సోదరుల సహా పలువురి పేర్లను అందులో చేర్చింది. 2004లో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి బోఫోర్స్ కు సంబంధించిన అన్ని అభియోగాల నుంచి విముక్తి కలిగించింది. 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిందూజా సోదరులు సహా కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. తగిన సాక్ష్యాధారాలను సమర్పించడంలో సీబీఐ విఫలమైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కీలక నిందితుడు వటాబియో ఖత్రోచీని 2011లో ట్రయల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంలో కేసు మొత్తం వీగిపోయినట్లయింది. 2013లో ఖత్రోచీ మరణంతో కేసును ముందుకు సాగించే అవకాశం కూడా లేకపోయింది. ఆశ చావని సీబీఐ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. బోఫోర్స్ వ్యవహారంలో సీబీఐ అప్పీలును 2018 నవంబర్లో దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఐ 4522 రోజుల తీవ్ర జాప్యం చేసిందని, ఏ కేసులోనైనా ఇలాంటి వైఖరి తగదని తలంటింది. తాజాగా 2026 ఆగస్టు 6న బోఫోర్స్ కు సంబంధించిన ఆఖరి పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయినా సరే అదో స్కామ్ జరిగిందని కాంగ్రెసేతర పార్టీలు ఆరోపిస్తూనే ఉన్నాయి. స్కామ్ కు సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ బోఫోర్స్ గన్ మాత్రం సమర్థమైన ఆయుధంగానే పేరు పొందింది. భారత సైనిక దళాల అమ్ముల పొదిలో అది కీలక ఆయుధంగా కూడా కొనసాగుతోంది. 155mm హూ విక్టర్ అంటే ఆ గన్ నుంచి 155 మిల్లీమీటర్ల వ్యాసంలో ఉన్న బాంబు వచ్చి శత్రుసేనల మీద పడుతుంది. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్దేశిత లక్ష్యాలను బోఫోర్స్ గన్ ఛేదించగలదు. పర్వత ప్రాంతాల్లో కూడా ప్రయోగించే వీలుంటుంది. అతి తక్కువ సమయంలో అత్యధిక రౌండ్లు పేల్చగల సత్తా దీని సొంతమని నిరూపితమైంది. అవసరాన్ని బట్టి సులభంగా ఈ గన్ను రవాణా చేసే వీలుంటుంది. కార్గిల్ యుద్ధంలో ఇది సంపూర్ణ విజయం సాధించింది. భారత సైన్యంలో అత్యంత విశ్వసనీయ ఆయుధంగా పేరు పొందిందని చెప్పేందుకు సందేహించకూడదు. అందుకనే స్కాముల ఆరోపణలు వచ్చినా బోఫోర్స్ అంటే నమ్మకం కలుగుతోంది.